అక్క ఓన్లీ ఫొటోస్ వేసి ఫేస్బుక్ నుంచి మనీ ఎర్న్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఎస్ అండి, ఓన్లీ ఫొటోస్ వేస్తూ కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. సో ఓన్లీ ఫొటోస్ అంటే మీకు ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కాపీ పేస్ట్ కంటెంట్ పైన వద్దు, ఒరిజినల్ అయితే వెళ్ళండి అని. చాలా మంది నన్ను ఇలా కూడా అడిగారు, చాలా మంది కాపీ పేస్ట్ కంటెంట్ చేస్తున్నారు, మరి వాళ్ళ ఎందుకు పోవట్లేము అని. సో చూడండి, ఇప్పుడు ఫేస్బుక్ అందరిది ఒకటేసారి డిటెక్ట్ చెయ్యదు. సో కొందరిది కొందలా ఉంటుంది. కొందరు 2 months ఎర్న్ చేసుకుంటారు, కొందరు 3 months ఎర్న్ చేసుకుంటారు, కొందరు 4-5 months కూడా ఎర్న్ చేసుకుంటారు. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఒరిజినల్ కంటెంట్ అంటే ఎక్కడి నుండి తీసుకురావాలి, ఫస్ట్ ఫేస్బుక్ పైన కాపీ పేస్ట్ కంటెంటే వేసి, అంటే దాని తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తాము అని అనుకుంటే కనుక, అంటే ఒక ట్రయల్ లాగా వేస్తాను అనుకుంటే కనుక మీరు ఈ పని అయితే చేయొచ్చు. కానీ ఒక 2 months ఇప్పుడు మీరు 0 followers నుంచి స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు కాపీ పేస్ట్ కంటెంట్ మీద నేను వర్క్ చేస్తాను అని మీరు అనుకుంటే కనుక 0 నుంచి అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో 0 నుంచి స్టార్ట్ చేస్తే మీరు కంటెంట్ వేసుకుంటూ వెళ్తే ఎప్పటి వరకు రీచ్ వస్తుంది అన్నది మీకు కూడా తెలియదు. ఇప్పుడు ఎప్పుడు రీచ్ రావాలి, మనం అవన్నీ గ్రూప్స్లో షేర్ చేయాలి. వచ్చిన తర్వాత మనకి కొంచెం లిమిట్ ఉంటుంది. ఇప్పుడు మీరు మినిమం లేకున్నా మీకు 5 to 10 millions రీచ్ అన్నది రావాలి. అప్పుడు రీచ్ ఎక్కువ వస్తే, మనకి లైక్స్ ఎక్కువ వస్తే, మనకి షేరింగ్స్ ఎక్కువ వచ్చి, కామెంట్స్ ఎక్కువ వస్తే కనుక మనకి బోనస్ ఆప్షన్, మనం ఫొటోస్ వేసి సంపాదించే టూల్ పేరు పర్ఫార్మెన్స్ బోనస్ అనమాట. ఆ పర్ఫార్మెన్స్ బోనస్ అన్నది యాడ్ అవుతుంది. అంటే మనకి సెటప్ చేసుకునే ఛాన్స్ ఇస్తుంది. మనకి రీచ్ కనుక బాగుంటే, దానికి స్పెషల్ క్రైటీరియా ఏం లేదు, బట్ రీచ్ ఉండాలి. మనం ఆల్రెడీ ఏవైతే ఫొటోస్ వేస్తున్నామో దానిపైన రీచ్ ఉండాలి, కామెంట్స్ ఉండాలి, షేర్స్ ఉండాలి, లైక్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే కనుక అప్పుడు మన ఛానల్, మన పేజ్ మంచిగా వర్క్ అవుతుంది అని చెప్పి ఫేస్బుక్ వాడే మనకి ఆప్షన్ టూల్ని, అది ఇన్విటేషన్ టూల్ అనమాట, మనం స్పెషల్గా అప్లై చేసుకుంటే రాదు. సో మన రీచ్ని చూసి ఫేస్బుక్కే మనకి ఒక ఆప్షన్ పంపిస్తుంది అనమాట. అందులోనే మనకు ఒక ఆప్షన్ వస్తుంది. సో మీరు ఎలిజిబుల్ ఫర్ బోనస్ పర్ఫార్మెన్స్కి, సో పర్ఫార్మెన్స్ బోనస్కి మీరు ఎలిజిబుల్ ఉన్నారు. సో మీరు ఇప్పుడు సెటప్ చేసుకోండి, మీరు దీంతో అర్న్ చేయొచ్చు అని చెప్పి. ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ లేకపోతే మనం అర్న్ చేయడానికి ఉండదు. మన ఫోటో మన ఏదైతే ఉంటుందో అది ఎంతమందికి రీచ్ అయ్యి దానికి లైక్స్ వచ్చి, షేర్స్ వచ్చి, కామెంట్స్ వస్తే దాంతో మనం అర్న్ చేసుకోవడానికి కుదురుతుంది. సో ఫేస్బుక్ ఈ ఆప్షన్ అయితే మనకు తీసుకొచ్చింది ఫొటోస్ కోసం. సో ఇలా ఉంటుంది. కాపీ పేస్ట్ కంటెంట్ పైనే వేసి వర్క్ చేస్తాము, అట్లయితే రీచ్ వస్తుంది. నార్మల్ కంటెంట్ అయితే మనం వెళ్ళగానే ఎవరు మనల్ని రిసీవ్ చేసుకోరు అని ఉంటుంది. సో ఓకే, కాపీ పేస్ట్ కంటెంట్ పైన వర్క్ చేయొచ్చు, బట్ ఎన్ని రోజులు అని దాన్ని సస్టైన్ అవ్వగలుగుతాము అన్నది మనం ఏం చెప్పలేము. బట్ మేము ట్రై చేసుకుంటాము అలా అనుకుంటే కనుక వెళ్ళి ట్రై చేయొచ్చు. ఒకరికి 1 monthలో పోతుంది, కానీ పోతుంది ఎట్లా అయినా. 1 month పట్టొచ్చు, 2 months పట్టొచ్చు. మీ లక్ బాగుంటే 3-4 months కూడా మీరు రన్ చేసుకోవచ్చు. కానీ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి, దాంట్లో నో ఇష్యూస్. బట్ పోతుంది అన్న ప్రాబ్లంకే మేము వద్దు అంటాము అంతే. ఎందుకంటే మేము కూడా దగ్గర ఒక 40-50 పేజెస్ పైన వర్క్ చేసిన వాళ్ళమే, కానీ అమౌంట్ అన్నది స్ట్రక్ అయిపోతుంది. మాకు $1,000 కూడా వచ్చిన అకౌంట్స్ ఉన్నాయి, బట్ అమౌంట్ అన్నది స్ట్రక్ అయిపోతే దెర్ ఈస్ నో యూజ్. మనం అన్ని రోజులు కష్టపడి ఏం ఫైదా, యూజే ఉండదు. అందుకోసమని మేము ఒరిజినల్ కంటెంట్ పైన వర్క్ చేయాలని చెప్పి సజెస్ట్ చేస్తున్నాము. సో మీరు ఒక ట్రై చేయాలి అనుకుంటే యూ కెన్ గో విత్ కాపీ పేస్ట్ కంటెంట్ అండి. ఓకే, థ్యాంక్ యూ.